హలో ఎవ్రీవన్, ఏ డే ఇన్ దేవా లైఫ్ అంటే దేవా డైలీ రొటీన్ అండ్ డైలీ ఫుడ్ డైట్ అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. జనరల్గా చాలామంది పిల్లలు లేచిన తర్వాత ఏడుస్తారు. దేవా మాత్రం ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఇలాగా ఏడవకుండా నవ్వుతున్న పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు సైలెంట్గా లేచి పాకేస్తారు. చాలాసార్లు తప్పించుకున్నాడు కింద పడిపోకుండా. సో ఎప్పుడో ఒక గంట కనిపెడుతూనే ఉంటాం. లేచిన తర్వాత ఆడుకున్నాడు. ఒక 30 minutes వరకు వాళ్ళ తాతయ్య తమ్ముతో ఆడుకుంటాడు. ఈలోపు నేను రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తాను. డైలీ మార్నింగ్ రాగి జావ కంపల్సరీ, వాడికి బోన్స్ గట్టి పడతాయని. రాగి జావలో ఏదన్నా ఫ్రూట్ మిక్స్ చేసి పెడతాను, యాపిల్ కానీ బనానా కానీ. బాడీ మసాజ్ అయితే నేనేం వాడను, ఓన్లీ మేగడ. అండ్ స్నానం అయితే చాలా కష్టపడాలి. అట్టి ఇటు కదులుతూనే ఉంటాడు, కుదురుగా చేయించుకోడు. డైలీ మార్నింగ్ అయితే రాగి జావ లేకపోతే ఓట్స్ అన్నది పెడతాను నేను లేచిన తర్వాత. అండ్ స్కిన్ మాయిశ్చరైజర్ అటోగ్లా, వాడు పుట్టినప్పటి నుంచి అటోగ్లా వాడి స్కిన్కి బాగా సెట్ అయింది. సో అదే యూస్ చేస్తాం. రాగి జావ తిన్నాక ఒక 1 hour నుంచి 2 hours వరకు పడుకుంటాడు. పడుకొని లేసాక రాగి జావలో యాపిల్ మిక్స్ చేశాను కాబట్టి ఓట్స్లో బనానా మిక్స్ చేసి పెడుతున్నాను. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. వర్షాలు, చాలా భారీ వర్షాలు పడుతున్నాయి వైజాగ్లో. ఒక 2-3 days నుంచి నాన్ స్టాప్ కురుస్తుంది. వాడిని టీషర్ట్ నుంచి స్వెటర్లోకి చేంజ్ చేసేసా. ఆఫ్టర్నూన్ బీట్రూట్, పొటాటో, క్యారెట్ అండ్ ఇవన్నీ దాల్ మిక్స్ చేసి రైస్ పెట్టాను, కిచిడి. 1 hour నుంచి 2 hours వరకు పడుకుంటాడు. ఈవినింగ్ లెగ్సిన తర్వాత కొంచెం పాలు కానీ, లేకపోతే వాడు పాలు అంతగా ఇష్టపడాడు, ఎక్కువ తాగడు. సో మళ్ళీ ఏదైనా ఫ్రూట్ కానీ పెడతాను. తర్వాత అయితే హోమ్ మేడ్ సెర్లాక్ పెడతానండి. అంటే ఎర్లీగా పెడతాను, ఎందుకంటే అవన్నీ పప్పులతో కలిపి చేసినది కాబట్టి అరగదు లేట్గా పెడితే. సో హోమ్ మేడ్ సెర్లాక్ అనేది పెడతాను. అది ఎలా తయారు చేయాలన్నది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఏముండదు, పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, వేరుశనగుళ్ళు, బాదం, పెసలు ఇవన్నీ కలిపి హెల్దీ ఫుడ్స్, ఇవన్నీ పప్పులు కలిపి ఆడిస్తాను మిల్లులో. ఆడించిన తర్వాత ఆ పౌడర్ని ఇలా వాటర్లో మిక్స్ చేసి ఉడికించాలి బాగా దగ్గరగా అయ్యేంత వరకు. థిక్గా అవ్వాలి, కన్సిస్టెన్సీ అన్నది చాలా థిక్గా ఉండాలి. అవి అలా బాగా సరిగ్గా ఉడికించకపోతే మళ్ళీ కడుపు నొప్పి వస్తుందండి పిల్లలకి. సో బాగా ఉడికించి అది పెడతాను. హెల్దీ అండి చాలా. అది తినిపించాక మళ్ళీ డైలీ రొటీన్ అండి. మళ్ళీ స్నానం చేయించి అప్పుడు పడుకోబెట్టాలి. అండ్
పడుకున్న 1 అవర్ 2 అవర్ తర్వాత మళ్ళీ లేపి మేము పాలు పడతాం. ఎందుకంటే నైట్ అంతా వాడు లెగడు అసలు. మార్నింగ్ 6-7 వరకు మనల్ని అయితే డిస్టర్బ్ చేయడు. మనం పోనీ లేపినా సరే లెగడు అసలు. సో పడుకునే ముందే మళ్ళీ పాలు పట్టేసి పడుకోబెడతాము. ఇదండి దేవా డైలీ రొటీన్. థ్యాంక్ యూ సో మచ్.